జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చింతామణి గృహం శ్రీమాత జనమేజయ. అదే దేవీ సదనం. 1000 స్తంభాల మండపం, 4 ఉంటాయి. శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని వరుసగా వాటి పేర్లు. అనేక వితాన సంయుక్తాలు, మేల్కట్టులు అనే ధూప పరిధూపతాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభమండపాలకు చుట్టూ కాశ్మీర వనం, మల్లికా వనం, కుందవనం, వాటిలో అసంఖ్యాక కస్తూరికా మృగాలు మృగ మదాన్ని స్రవిస్తూ ఉంటాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణం. దానికి రత్న నిర్మిత సోపాన పంక్తి, అందులో మహాపద్మవనం, పద్మాలపై ముసురుకొనే గండు తుమ్మెదలు, వాటి జుంకారం, హంసకారండవాది జలపక్షి బృందాలు, వాటి కలకూజితాలు, దిక్తటాలకు వ్యాపించే సుమధుర పద్మ పరిమళం. ఈ వనాలు పరిమళంలో మణిద్వీపమంతా గుమగుమలాడుతూ ఉంటుంది. శృంగాంగ మండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులకు, దేవి ఆరాధన తత్పరులకు, యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తూ ఉంటుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచన జరుపుతూ ఉంటుంది. జనమేజయ, చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తి తత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 దానికి కురాలు అంటే కోళ్ళు. ఫలకమేమో సదాశివుడు, దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లుతో ఉంటాడు. మహాదేవి విలాసార్థం ద్విధాభూత 2గా అయిందని తెలుసు కదా. సృష్టికి ఆదిలో ఇతడే తదార్థంగం మహేశ్వరుడు, కందర్ప దర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు, హరిణి, వరద, అభయహస్తుడు, 16 ఏళ్ల పొడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతీకాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని ఉంది శ్రీ భువనేశ్వరి మాత. నవరత్న గణాకీర్ణ కాంచిదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యం గద భూషణ. నవవిధ రత్నాలు పొదిగిన కాంచీధామం వడ్డాణం, మేలిమి బంగారంలో వైడూర్యాది తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు, వాటి తడతడలలో మెరిసిపోతూ ముఖపద్మం, అర్ధచంద్ర రేఖ జయించే నొసలు, దొండపండు లాంటి పెదాలు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకొని ఫాలభాగం, శిరసున సూర్యచంద్రులను తలపించే ఇముడ్చుకొనే దివ్య చూడామణి, ఉదయభాను బింబం లాంటి నాసాభరణం ముక్కు పుడక, మేలిముత్యాలు వేలాడుతున్న చింతాక పతకం, చందనం, కర్పూరం, కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకొన్న స్తనమండలం, చింతాకాలంబిత స్వచ్ఛ ముక్తాకుచ్చ విరాజిత పాటీరపంక కర్పూర కుంకుమాలంకృత స్తని. విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరస అనర్ఘమణులు పొదిగిన కిరీట ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదల వంటి కదలాడుతున్న ముంగురులు, మురువైన ముఖపద్మం, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖం, జాహ్నవి జలావర్తం, నీటి నుండి వంటి పొక్కిల మాణిక్య శకలాలు పొదిగిన ఉంగరం, అన్ని వేళ్లకు పద్మపత్రాలలాగా ముచ్చటైన 3 కన్నులు, పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పించే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్నకింకణులు అంటే చిరుమువ్వలు, మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగుళీయకాలు, కాంతులతో రత్న కంకణాలు, ప్రభలతో దగదగలాడుతున్న చేతులు, అమ్మవారు ధరించిన కంచెలకు రవిక, రత్నాలు, బుటాలు, మల్లిక పరిమళాలను సహజంగానే గుబాళించే కేశపాసం,
అందులో తురిమిన మల్లె చెండు, వాటి కోసం మూగుతున్న తేటిపిండ్లు అంటే తుమ్మెద గుంపులు. ఆ అమ్మవారు ఎంత మనోహరంగా ఉందో చూడండి. ఆ కవిగారు కూడా వ్యాస భగవానుడు ఆయన వెళ్ళినట్టున్నారండి. ఆయన రచన ఇంకా మాటలు రావట్లేదు నాకు. సురవృత్త నిబిడోత్తుంగ కుచబారాల ఆ శివ పాశాంకుశ వరదాభయ హస్త చతుష్టయ విరాజిత ఆ సురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగ వల్లరి సర్వ సౌందర్య దారా సర్వస్వ అనిర్వ్యాజ కరుణామయి నిజసల్లాప మాధుర్య తిరస్కృత కచ్చపి కోటీన కాంతిమయి సఖీజన దాసీజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తిత్రయ సమన్విత లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి. వీరు అక్కడుండే దేవాంగనులు జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్త్రి అఘోర మంగళ. ఈ 9 నుంచి శక్తిపీఠాలు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి. ఇవి సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతూ ఉంటాయి. భువనేశ్వరి దేవి తన వామాంక భాగాన విరాజిల్లుతోంది కాబట్టి మహేశ్వరుడికి సర్వేశత్వం సిద్ధిస్తోంది. జనమేజయ ఆ చింతామణి గృహం సహస్రయోజన విస్తీర్ణం. దీనికి ఉత్తరంగా ఉన్న శాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. అది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగుతూ ఉంటుంది. మహాప్రళయంలో కానీ పునఃసృష్టిలో కానీ అవసరాన్ని బట్టి అది సంకోచ వికోచాలు అంటే వటవత్తు అంటే నిత్యం పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తోంది కనుక శాలలన్నింటిలోకి ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ నాగ మానుష్య జాతులు దేవి ఉపాసకులు అందరూ కూడా చేరి అక్కడికే దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి దేవి నిరంతరార్చన తత్పరులకు గమ్యం ఇదే. ఇక్కడ దేవీ మహోత్సవ స్వరూపిణి ఘృత దుగ్ధ దది మధుకుల్య లేఖక ద్రాక్షరస జంబూరస ఆమ్రరస అక్షురస జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తూ ఉంటాయి. కోరుకున్న ఫలాలు ఇచ్చే కోరికలు ఫలింపచేసే వృక్షాలు వాపికూప తటాకాలు కోకొలలు అన్నీ ఇష్టపాన ఫలప్రదాలే. ఏది తక్కువ కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు కానీ జుట్టు నెరవడం కానీ ముసలితనం కానీ ఏనాటికి రావు. చింతలు లేని కామక్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యవ్వనులే, స్త్రీ సహితులే, సహస్రాదిత్య వర్చస్సులే. శ్రీ భువనేశ్వరీదేవిని సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యం పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఆ సామ్యావస్థాత్మికను, ఆ శివను, ఆ కారుణ్య బ్రహ్మరూపిణి, ఆ మాయాశబల విగ్రహను నిరంతరం ఉపాసిస్తూ ఉంటారు. మహారాజా, మహత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయం. కోటి సూర్యచంద్రులు కానీ, కోటి మెరుపులు కానీ, కోటి అగ్నులు కానీ దాని కాంతిలో కోట్యంశానికై సాటిరావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాసం, ఒక్కొక్కసారి మరకతచ్చ విమంతం, ఒక్కొక్కసారి విద్యుద్దాన సమర్చానం, ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ నిపం, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధారాసార కాంతితంతం, ఒక్కొక్కసారి సింధూర నిలేంద్రం, ఒక్కొక్కసారి మాణిక్య సదృశవి
హిరస మహాగర్భ దగద్దగీత దిక్తటం దావానల సమం తప్త కాంచన సన్నివం చంద్రకాంత మణి కాంతులతో రత్నపత్రాలు రత్నఫలాలు నర్తించే మయూరాలు మణితధ్వనులు చేసే పావురాలు కాకలీస్వరాలు వినిపించే కోకిలలు సుఖాలాపాల మారుమ్రోగుతూ ఉంటాయి. తేట నీటితో నిండిన సరోవరాలు వాటిలో వికసించే రత్న పంకజాలు శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు మందమారుతానికి కదలాడుతున్న చెట్లు ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశం రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగంతాలు వృక్ష లతా కుసుమ సుగంధ పరిపూరితం దూపితం రాజా. ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడున్న మందిరాలలో నిలువుటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి సోరణగండ్లు అంటే వెలువడుతున్న కాంతిపుంజాలతో దశ దిశలా సమూహపరుస్తూ ఉంటాయి. మణిజాలక సచ్చిద్ర తరళోదర కాంతిభి దిజ్మోహ జనకం చైదర్పణోదర సంయుతం. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ట, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకులు, దయాగుణానికి చివరి పలుకులు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనందానుభవానికి చివరి మెట్టు. జనమేజయ, ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానం, సర్వలోకోత్తమోత్తమం. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి. అవసాన సమయంలో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడే చేరుకుంటారు. అంటే చనిపోయే ముందు ఈ మణిద్వీప వర్ణన గుర్తుకు వచ్చినా చాలంటండి ఆ మణిద్వీపానికి నివాసంకి వెళ్తారంట. ఈ 5 అధ్యాయాలను సమాహిత చిత్తంతో నిత్యము పఠించేవారికి భూత ప్రేత పిశాచాది బాధలు ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో వాస్తు యజ్ఞంలో దీన్ని తప్పక పారాయణం చేయాలి. సకల శుభాలు కలుగుతాయి. జనమేజయుడికి మనశ్శాంతి. జనమేజయ, నారదుడికి నారాయణ మహర్షి చెప్పినదంతా నీకు నేను చెప్పాను. నువ్వు అడిగినదంతా వివరించాను. మహాద్భుతమైన ఈ మహాదేవి పురాణాన్ని విన్నవారందరూ కృతకృత్యులవుతారు. దేవికి అత్యంత ప్రియతములు అవుతారు. కనుక నువ్వు కూడా దేవి యజ్ఞం చెయ్యి. నీ పూర్వీకులను ఉద్ధరించు. నీ తండ్రి పొందిన దుర్గతికి అసలే కిన్నుడివై ఉన్నావు కనుక దేవి యజ్ఞం నిర్వహించి పరీక్షిత్తుకు ఉత్తమగతులు కల్పించు. మహాదేవి మంత్రం నీకు ఉపదేశిస్తాను, గ్రహించు. విధి విధానంగా జపిస్తే జన్మఫలం అవుతుంది అని వ్యాస భగవానుడు అన్నాడు జనమేజయుడితో. సౌనకాది మహాముల్లారా, ఈ మాట విన్న జనమేజయుడు సంబరపడి పరిశుద్ధుడే ఆ మునీశ్వరుని ప్రార్థించి దేవి ప్రణవ సంజ్ఞకమైన మహామంత్రాన్ని దీక్షావిధితో ఉపదేశం పొందాడు. నవరాత్ర సమయంలో దౌమ్యది మహర్షులను ఆహ్వానించి దేవికి లోపించకుండా మహాదేవి యజ్ఞం నిర్వహించాడు. బ్రాహ్మణులను రావించి ఈ దేవి భాగవత పురాణం పారాయణం జరిపించాడు. సువాసిని పూజలు, కుమారి పూజలు, బ్రహ్మచారి పూజలు అసంఖ్యాకంగా చేశాడు. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ జరిపించాడు. దీనులకు అనాథులకు పుష్కలంగా ధనకనక వస్త్రాదులు కానుకలను సమర్పించాడు. యజ్ఞం ముగిసింది. జనమేజయుడు సంస్థానంలో కొలువు తీరాడు. ఆకాశం నుంచి నారదుడు అవతరించాడు. మహతి మోగించుకుంటూ వచ్చాడు. ప్రకాశిస్తున్న అగ్నిశిలలాగా ఉన్నాడు. నారదుణ్ణి చూడడంతోనే మహారాజు హడావిడిగా అభ్యుత్థానం చేశాడు. స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాలిచ్చి సముచితాసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. అవన్నీ అయ్యాయి. మహర్షి, నీ రాకతో ధన్యుణ్ణి అయ్యాను, సనాదుణ్ణి అయ్యాను. ఆజ్ఞాపించు, ఏం చేయమంటావు అని అడిగాడు. మహారాజా, ఈవేళ దేవలోకంలో ఒక వింత చూశాను. ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదంటే నమ్ము. ఆ విశేషం నీకు చెప్పి వెడదామని వచ్చాను.
దుర్గతి పొంది నీ తండ్రి వేళ దివ్యరూపం ధరించి స్వర్గంలో కనిపించాడు. దేవతలు అప్సరసులు అతన్ని స్తుతిస్తున్నారు. దివ్య విమానం అధిరోహించాడు. మణిద్వీపానికి తరలి వెళ్ళాడు. ఇదంతా దేవి భాగవత శ్రవణం వల్ల కలిగిన పుణ్యఫలం. నువ్వు నిర్వహించిన మహాదేవి యజ్ఞానికి వెంటనే దక్కిన పుణ్యం. నీ తండ్రి దుర్గతి నుంచి విముక్తుడే సుగతిని పొందాడు. ఇలా కన్న తండ్రికి సద్గతి కల్పించి కృతజ్ఞుడవయ్యావు. నువ్వు ధన్యుడివి. నిజంగా నీ జీవితం సఫలం. తండ్రిని నరకం నుంచి ఉద్ధరించావంటే నువ్వు కులభూషణుడివి. ఈవేళ దేవలోకంలో నీ కీర్తి మారుమోగుతోంది. సంతోషం పట్టలేక ఈ శుభవార్త నీకు చెబుదామని నువ్వు ఆనందిస్తావని వచ్చాను. నారదుడి మాటలు వింటూ జనమేజయుడికి తను పులకించింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు తాండవించాయి. ఆపుకోలని వ్యాస భగవానుడి పాదాల మీద సాష్టాంగ పడ్డాడు. మహానుభావ, ఇది అంతా నీ అనుగ్రహమే. నన్ను కృతజ్ఞుడు చేశావు. నమస్కరించడం తప్ప నేను చేయగలిగింది ప్రత్యుపకారం ఏదీ లేదు. ఇలాగే ఎల్లవేళలా నన్ను అనుగ్రహించు. జేరవైన గొంతుకుతో ఇలా పరవశించి పలుకుతున్న జనమేజయుడి మనసారా ఆశీర్వదించి తల నివరాడు వ్యాసుడు. రాజా, అన్ని బంధాలను తెగతెంపులు చేసుకొని దేవి పాద పద్మములను నిరంతరం సేవించు, ధ్యానించు, ఉపాసించు. దేవి భాగవతాన్ని రోజు పారాయణం చెయ్యి, పఠించు. అంబా యజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో చేయించు. నీకు మోక్షం అనాయాసంగా లభిస్తుంది. భవబంధాలు తమంతటా తామే తెగిపోతాయి. హరిహరులు పురాణాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కలిసిన ఈ దేవి భాగవత మహిమలో 16 వంతులకైనా చాటిరావు. ఇది నిజం. ఇది అఖిల పురాణ సారం, అఖిల వేదసారం. నారద మహాముని జనమేజయుడికి పరీక్షణ్ మహారాజుని సద్గతి కలిగింది, నేను చూసి వచ్చాను అని వచ్చి చెప్పడం, ఇదంతా కూడా ఎంత మంచిగా ఉందో చూసారా. ఇలాగే చనిపోయిన పితృదేవతలకి సద్గతి కలగడానికి గాను ఈ దేవి భాగవతం వినడం, ముఖ్యంగా వినడం. ఎందుకంటే చదవడం కాదండి ముఖ్యం, వినడం. మనం చదువుతాం, చదివినంత మాత్రాన అది మనకు ఎక్కదు. ఒక గంట చదువుతాం, అరగంట చదువుతాం, అర్థం కాదు. విని, ఒకసారి విని, 2 సార్లు విని, 3 సార్లు విని అప్పుడు చదివితే దానిలోనున్న సారాంశం అంతా వింటూ మనకి మామూలుగా చదువైనా అంతే. స్కూల్లో టీచర్ చెప్తే విని మనం చదివితే అది మనకి మైండ్కి బాగా ఎక్కి మనకి బాగా అర్థమయ్యి మనం చదవగలుగుతాం. అదే మనల్ని నువ్వే చదువు, తర్వాత నేను చెప్తానని టీచర్ అంటే ఆ కొత్త లెసన్ మనకు అర్థం కాదు. అది టీచర్ చెప్పింది విని బుక్ తీసి చదివితే అర్థమవుతుంది. కాబట్టి ముందు వినడం నేర్చుకొని తర్వాత చదవడం వల్ల దాని విలువ మనకు తెలుస్తుంది. బలవంతంగా తీసుకొచ్చి వినిపించడం అది తప్పే అనుకోండి, కానీ వినడం వల్ల పుణ్యం కలుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. పితృదేవతలు ఆనందించి వారు సద్గతులకి వెళ్తారు. వారు ఆనందించి పితృలోకాలకి వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండి దీవించి పుత్ర పౌత్రులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భార్యాభర్తలు తల్లిదండ్రులు తల్లి బిడ్డలు అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండేలాగా ఆశీర్వదిస్తారు. అందుకని చెప్పి ఈ దేవి భాగవతం వినాలి, తప్పకుండా వినాలి అని వ్యాస భగవానుడు వినిపించాడు అని చెప్పారు తప్పించి ఈ జనమేజయుడు చదివాడు అని చెప్పలేరు కదండి. అందుకని నాకు ఈ దేవి భాగవతం చదవాలి అనే కోరిక ఎందుకు కలిగిందో నేను చెప్తాను, వినండి. దేవి భాగవతం అనే బుక్ నేను నా స్నేహితురాలు ఇంట్లో చూశాను. ఆ బుక్ ఒకసారి ఇవ్వు, నేను చదువుతాను అంటే ఇది ఇవ్వకూడదు, ఎవరికి చూడకూడదు అని కూడా ఆవిడ నన్ను తోసిపుచ్చింది. అలాగే ఇంకా కూడా కొంతమంది దగ్గరకే నేను చూశాను బుక్. ఎవ్వరు కూడా అది ముట్టకూడదు, ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఎర్రటి గుడ్డకి కట్టి పూజలో పెట్టారు. అది నాకు చదవాలి అనే కుతూహలం. నేను మా క్లబ్లో లైబ్రరీలో దేవి భాగవతం కనిపించింది. ఈ దేవి భాగవతం మా లైబ్రరీలో కనిపించడం నాకు ఆనందం కలిగింది. నేను మా లైబ్రరీ నుంచి తెచ్చుకొని
చదివాను. మా తల్లిగారు కూడా వచ్చినప్పుడు ఆ బుక్ చూసి ఆవిడ చదివారు. అలాగా మా తల్లిగారు ప్రతి దేవి నవరాత్రులకి కూడా చదవడము, అలాగే నేను చదవడం అంతా కూడా చేశాము. అలాగే నాలాగే కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వినాలని ఉంటుంది కాబట్టి నేను చదవాలి, వినిపించాలి మీకు అని కుతూహలంతో మొదలుపెట్టాను. అయితే కాలక్రమేణా ఈ మధ్య అంటే 2023 సెప్టెంబరు 7వ తారీఖున మా తల్లిగారు పరమపదించారు. ఆవిడ పేరు మీదగాను నేను ఆవిడకి సమర్పించాలి ఈ పుణ్యాన్ని అని చెప్పి నేను ఈ దేవి భాగవతాన్ని పూర్తి చేశాను. ఫలశ్రుతి అది ఇంకా తర్వాయి భాగంలో నేను వింటాను. మా తల్లిగారు సంవత్సరం ఆగస్టు 11వ తారీఖుని ఆ విధి విధానాలు అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో పెడతాను. శ్రీమాత్రే నమః.